ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు నేను చెప్పేది 12 రాశుల మీద జ్యోతిషం. 4 తారీఖు నుంచి మే నెల 4 నుంచి 10 తారీఖు వరకు ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ, మీనం రాశి వాళ్ళ జ్యోతిషం, మీనం రాశి వాళ్ళ శాస్త్రవాణి, మీనం రాశి వాళ్ళ గణితవాణి. మీనం రాశి వాళ్ళకి సాక్షంగా శివయ్య, ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. అంటే ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం, కాశీ విశ్వేశ్వరుడు జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, బ్రహ్మరంభ శక్తిపీఠం. 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తిపీఠం లోపల, 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. ఒకటి కాశీ, ఒకటి ఉజ్జయిని, ఒకటి శ్రీశైలం. మీకు వచ్చింది ఉజ్జయిని, చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు, మీకు మీనం రాశి వాళ్ళు నిజంగానే మీరు చాలా అమాయక బుద్ధి కానీ మీకు ఎంబడి మీ దేవుడు మీ ఎంబడి ఉండడు. అంత మంచి చేపిస్తాడు. ఇంట్లోకి వెళ్ళి ఏదన్నా పని చేయాలంటే కూడా, ఏదన్నా మాట మాట్లాడాలంటే నీకు రాకపోతే కూడా పక్కకున్న వాళ్ళని మాట వెత్తి ఇట్లా అవతల పెడేస్తాడు. చాలా బాగుంటుంది. ఎవరికి మోసం చేయాలి, దగా చేయాలి, చెడు చేయాలి అలా మీరు అనుకోరు. చాలా మంచి బుద్ధి, మంచి జ్ఞానం. చూడండి, ప్రేమ విషయం, ప్రేమ పెళ్లి మీకు ఉందంటే తొందరగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. కానీ భార్య భర్తల మీద ఇంతవరకు ఆటంకులు, చిక్కులు చాలా చెడ్డగా వచ్చినాయి. అవి కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం పర్వాలేదు. మీరు ఇప్పుడు ఏముందంటే మాత్రము మీ ఇంటి మీద మాత్రం కాలకంటక దరిద్రం అంతా చాలా చెడ్డగా సతాయిస్తుంది. మీ ఇంటి మీద దరిద్రం ఉన్నందు వలన మీ ఇంట్లో అంత బరకత లేదు, వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, ఆగుటం లేదు. ఈ రాశి వాళ్ళు మళ్ళొకటి ఏముందంటే మాత్రం ఎంత పని చేస్తుండ్రు కానీ మస్తు కష్టపడుతుండ్రు, రాత్రి అనకుండా పగలనకుండా కష్టపడుతుండ్రు కానీ ఏమీ లాభం లేదు. వ్యవసాయంలో ఇప్పుడు కూడా చాలా కష్టపడుతుంది కానీ వ్యవసాయంలో కూడా ఏముందంటే మాత్రం ఎలా వచ్చింది అలాగే పోతుంది, ఉంది దానికే లెవెల్ అయిపోతుంది. ఎంత వస్తుంది అంతే పోతుంది, ఎంత వస్తుంది అంతే పోతుంది. సంపాదించడం భూతల్లికి మీరు మస్తు కష్టపడుతుండే కానీ లేదు లాభం. రియల్ ఎస్టేట్ కూడా చేసిండ్రు, మునిగిండ్రు, తేలిండ్రు, ఇప్పుడు కూడా ఏమీ లేదు. మళ్ళీ ముందర కూడా ఏం ఆలోచిస్తుంటే ఎక్కడ పోయి మేము పైకి వస్తామా రామా. మా ఇంట్లో ఇప్పుడు కొన్ని పనులు జరిగి ఉన్నాయి, ఆ జరుగుతాయా జరగయా. ఇల్లు కట్టేది ఉందా లేదా, లేకపోతే ఇల్లు కట్టింది కొనేది ఉందా లేదా, లేకపోతే ప్లాట్ మీద ఏమన్నా ఇల్లు కట్టమా, ఇంత పొలం కొనమా. చాలా పెద్ద కోరికలే ఉన్నాయి మీకు. మీనం రాశి వాళ్ళు చాలా బాగుంటుంది. మీరు ఏదైతే పని మీరు చేయి పెడతారో మీతో కాకపోతే కూడా మీకు సాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, మీకు సాయం చేస్తారు. వాళ్ళ నుంచి మీకు చాలా మంచి జరుగుతుంది. రాజా బతుకుతారు, జయం జరుగుతుంది. ఉన్న దరిద్రం అంతా పక్కకి జరిగిపోయింది. ముందల చాలా బాగుంది. మీ టైం ఈ కొత్త సంవత్సరం అంటే ఉగాది పోయింది కదా, శ్రీరామనవమి పోయింది. ఇప్పుడు ఏప్రిల్ నెల పోతుంది, మే నెల నుంచి జూన్ నెల ఏరొక్క పుణ్యం నుంచి మీకు చాలా బాగుంది ఈ రాశి వాళ్ళకి. అంటే కొందరికి తెలియదు జూన్ నెల ఏరొక్క పుణ్యం ఎప్పుడు ఉందంటే జూన్ నెలల చివరికి లాస్ట్ నెల ఆఖరిలో ఉంటుంది జూన్ నెల. ఆ నెల నుంచి మీకు చాలా బాగుంటుంది. మీ చేయి పెట్టిన పని కలిసి వస్తుంది. మీరు పైమెట్టు ఎక్కుతారు, రాజా బతుకుతారు. ఇంతవరకు కాలకంటకమంతా దూరం అయిపోతుంది. ముందర చాలా బాగుంది. తొందర మాత్రం పడకండి. ఒక్కసారి మీకు ఎప్పుడైతే టైం అవుతుందో మీరు ఉజ్జయిని మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని రండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 2 చాలా మంచి గవ్వలు పడ్డాయి మీకు. మీనం రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 11, రాజపూజ ఫలం 7, అవమానం 2. చూశారా, మీకు గురుబలం చాలా బాగుంది. గురు 14, శని 2, చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏదైనా చేయండి, మీకు చాలా మంచి కలిసి వస్తుంది. మీరు నాకు ఏమన్నా మళ్ళీ డౌట్ ఉంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ మొత్తం క్లియర్ చేసేస్తా. నమస్కారం.